వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నా గార్డెన్లోను అంటే ఫస్ట్ టైం గుత్తిబీర పెట్టాను. అసలు చాలా బాగా ఈల్డింగ్ అయితే అసలు కిందే అసలు 1 2 3 4 5 6 గుత్తులు, అక్కడ ఒకటి 7 గుత్తులు వచ్చినాయి కిందే. గుత్తిబీర చాలా బాగా కాసింది, చాలా హ్యాపీగా ఉంది. ఇల్లాల గారు గుత్తిబీర హార్వెస్ట్ చేయండి. రాణి గుత్తులా కోసాయి. ఓకే, ఇంకా అందులో కూడా ఉన్నాయి. ఇంకానే ఏది ఓకే ఓకే, విడివిడిగా కొయ్యి అయితే. పండా చేసుకో. అసలు మా ఇళ్ళలో ఎప్పుడు పాత కూరగాయలైనా ఏమైనా కొత్త కూరగాయలు కావాలండి, ఏమైనా కొత్తవి పెట్టడానికి కూర్చుంది. కొత్త బంగాళాలు ఏం పెట్టమే, మనం రెగ్యులర్గా తిని పెట్టుకోవాలంటే గుత్తిబీర పెట్టండి, చాలా ఎక్కువ కాయలు వస్తాయని కూర్చుంది. సర్లే ఇంకా ఈవిడ గారి హార్వెస్ట్ కోసం కొత్తగా గుత్తిబీర పెట్టడం జరిగింది. ఎంత ఆనందపడుతుందో చూడండి గుత్తిబీర కోస్తూ మా ఇళ్ళలో. చిన్నవి లేకపోతే కనుక గుత్తు కోసేసాయి. ఓకేనా? కోసేసాయి, గుత్తు కోసేసాయి. ఇలా చూపించు గుత్తు. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? అంటే అవి పెద్దగా తయారైనాయి, ఇవి చిన్నవి ఇంకా తయారవ్వట్లా. అంటే ఎనర్జీ మొత్తం అవే తీసేసుకుంటున్నాయి, వీటికి ఇవ్వట్లేదు అనమాట. కోసేసాయి, మొత్తం కోసేసాయి అవి. అవి కిందది. చూడండి గుత్తిబీర ఎన్ని వచ్చినాయను, సూపర్గా ఉన్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం గార్డెన్లోను అయితే నా గార్డెన్లోను అంటే ఇప్పుడే సీడ్స్ పెట్టాను, చక్కగా అన్ని మొలకలు వచ్చినాయి. చూపిస్తాను చూడండి. చెట్టు చుక్కుడిది, బెండ, బీర, సొర, గోరు చిక్కుడి. బీన్స్ రాలేదు, ఇంకా ఇప్పుడే వస్తుంది. ఇది కాకర, పొట్లు ఇంకా రాలేదు. అలాగే బీర కూడా ఉన్నాయి, కోసేయమ్మా. చిక్కుడి లాస్ట్ క్రాప్, చిక్కుడు కూడా కోసారని ఇంకా అయిపోయింది. ఇంకా వస్తున్నాయి కానీ అంటే ఈ పెట్టాను చాలా స్పీడ్గా ఎదిగిపోతున్నాయి అవి. ఇంక ఇవి తీసేస్తాను, ఎండలు ముదిరిపోయినాయి కదా, ఆటోమేటిక్గా చిక్కుడు ఇంకా ఆగిపోతుంది, గ్రోతింగ్ ఉండదు. అందుకని ఇంకా చెట్టు చిక్కుడు మీద ఆధారపడతాను. ఇంకా పూత అయితే చాలా ఉంది, ఏదో కొంచెం మనసు బాధగా ఉంది. ఇది ఒక్కదాన్నే ఉందిలే పూత, కానీ తప్పదు, తీసేవలసిందే చెట్లు. ఇది మొత్తం కీరా దోస, చాలా ఫ్రూటింగ్ అయితే అసలు ఎన్ని కాయలంటే కీరా దోసలో. ఏరని హార్వెస్ట్ చేయరని కీరా దోస. బాబ్బా, ఓహో, ఓకే, కోసేసాయి. చిన్నవి అవి కోసేసాయి. బా, వావ్, చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయా? అవ్వలేదు, వద్దు. ఇప్పుడు మరి సమ్మర్ స్టార్ట్ అవుతుంది,
అంటే యాక్చువల్గా నా దగ్గర బనానా పీల్ ఉంది. సో అదొకటే సరిపోదు. కాబట్టి సమ్మర్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఖచ్చితంగా మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ ఖచ్చితంగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే మనం ఎండలోకి వెళ్ళి వస్తాము. ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి చక్కగా చల్లగా ఏదైనా జ్యూస్ తాగుతాం. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగితే ఆ వడగాల్పు నుంచి మనం తేరుకుంటాము. అలాగే మన మొక్కలకు కూడా చక్కగా ఈవినింగ్ 4కి కానీ ఆర్ 3కి కానీ చక్కగా ఏమైనా ఫ్రూట్ జ్యూస్ స్ప్రే చేస్తే వీక్లీ వన్స్ అవి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. హ్యాపీ ఫీల్ అయ్యి మనకి మంచి ఈల్డింగ్ ఇస్తుంది. సో నేను ఈవేళ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. చూడండి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లో నేను ద్రాక్ష, దానిమ్మ, యాపిల్, మా గార్డెన్లో జామ, అలాగే మనం ఇవేమీ కొనుక్కుని చేసుకోక్కర్లా. మనం ఫ్రూట్ షాప్ మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అవి కొనుక్కుంటాం కదా, అలాగే బనానా మనం ఫ్రూట్ షాప్ ఆయన అడిగితే పనికిరాని ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు. అవి తెచ్చుకుని మంచి ఫ్రూట్ జ్యూసులు తయారు చేసుకోవచ్చు మన గార్డెన్. వీటికి ఏమీ డబ్బులు వెచ్చించక్కర్లేదు. మనం వెచ్చించాల్సిందల్లా ఒక బెల్లానికి ఇంచుమించు కేజీ పైనే ఉంటాయి. ఇవి 1 కేజీ, పావు కేజీన్నర. నేను 1 కేజీ బెల్లం తీసుకుంటున్నాను, సరిపోతుంది, నో ప్రాబ్లం. వీటికి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి దీన్ని కొంచెం ఈ బౌల్ మాత్రం చాలా శుభ్రంగా ఉండాలి, తడి ఉండకుండా జాగ్రత్తగా ఇవన్నీ ద్రాక్షలో కొంచెం నలిగితే తొందరగా ఫెర్మెంటేషన్ అయితే మనకి చక్కగా బాగుంటుంది. దీనికి కొంచెం ఒక లేయరు బెల్లం వేసుకుని మాగిపోయిన అరటిపళ్ళు మనం కొనుక్కొని ఏమి చెయ్యక్కర్లా, తొక్క తీయకుండా తొక్కతోటే నీట్గా ఇలా పిసికేస్తే మరి ఇది రెడీ అయిపోయింది. చక్కగా దీనికి ఒక క్లాత్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి రోజు దీన్ని ఏదన్నా పుల్ల ముక్క తీసుకుని కలిగి పెట్టాలి. కలిగి పెడితే మనకి ఇంచుమించు 25 డేస్ నుంచి 30 డేస్ ఉంటే చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుంది. మన హ్యాపీగా జ్యూస్ రెడీ అయిపోద్ది, ఆల్ ఫ్రూట్స్ జ్యూస్. ఓకే, అలాగే నా గార్డెను ఇప్పుడే విత్తనాలు పెట్టాను, చక్కగా మొక్కలు ఇప్పుడే మొలకలు స్టార్ట్ అయినాయి. 1 మంత్లో నా గార్డెన్ పచ్చగా చక్కగా కలకలలాడిపోతూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.